రాతి పరుపుల మీద తన కుంచే కుంజరాలను నిలబెడుతుంది. బండరాళ్ల మీద తన గుండబలం చెరగని గుర్తుగా మిగిలిపోతుంది. కాలే బొగ్గు కూడా తన కాన్వస్ మీద కదాకలి ఆడుతుంది. రాలే పువ్వు కూడా తన చిత్రకళలో చేరి రంగేలి పాడుతుంది. వామహస్తంతో తాను కనబరిచే ధీమా వినిపిస్తుంది మనకు విశ్వదాభిరామ. చిత్రకళే లక్ష్యంగా రంగులే తన నేస్తాలుగా అలుపెరగని వేగంతో ఆశల మేఘంతో ప్రయాణిస్తున్న రాక్ ఆర్టిస్ట్ లావణ్యతో ఈ వారం మేం ఫేమస్. హాయ్ లావణ్య. హాయ్, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. జనరల్గా మల్టీ టాలెంటెడ్ మీరు, అండ్ అన్నిటికీ ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చి అన్నిటిని మేనేజ్ చేస్తున్నారు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉండడమే గొప్ప విషయం. అలాంటి మీరు మల్టీ టాలెంటెడ్గా ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఇలా మేనేజ్ చేయడం అని అంటే అది మన ప్యాషన్ మీదనే ఉంటుంది. అది మనకి ఎంత హార్డ్గా అనిపించినా కానీ మనకి ప్యాషన్ ఉండడం వల్ల మనం చెయ్యాలి అనే సంకల్పం ఉంటుంది కాబట్టి సో మనం ఖచ్చితంగా చేస్తాము. అలా మేనేజ్ ఆటోమేటిక్గా అలా అంతే, ఇంకా అలానే ఉంటుంది. ఇంకా ప్యాషన్ ఉన్నప్పుడు చేయాల్సిందే, తప్పదు. ఎవరు ఎన్ని చెప్పినా కానీ డిమోటివేషన్ చేసినా చేయకపోయినా మోటివేట్ చేసినా కానీ అది ఫైర్ అనేది మన లోపల నుండి ఉంటుంది కాబట్టి మన లోపల నుండి వస్తుంది కాబట్టి సో మనము మేనేజ్ చేసుకుంటాం ఆటోమేటికలీ. ఓకే, అంటే మీ ఎడ్యుకేషన్ అయినా ఈ పెయింటింగ్స్ ఇవన్నీ డైలీ వేస్తుంటారు కదా, అవన్నీ ఎలా? కాలేజ్ కానీ ఇదంతా ఎడ్యుకేషన్ కంప్లీటెడా? ఎడ్యుకేషన్ కంప్లీటెడ్ అయిపోయింది కామర్స్ బ్యాక్గ్రౌండ్లో. తర్వాత నాకు చిన్నప్పటి నుండి ఆర్ట్ అనేది నాకు ప్యాషన్. నేను ఒక 3 years ఉన్నప్పటి నుండి ఊహ తెలియనప్పటి నుండి నేను వేయడం స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నేను లెఫ్ట్ హ్యాండర్. సో అది ఆర్ట్ అనే కాదు, ఎప్పుడు కూడా నేను ఎగ్జైట్మెంట్తో ఉంటాను, ఎక్స్ప్లోర్ చేసే మైండ్ సెట్తో ఉంటాను నేను. సో నేను అలా ఆర్ట్ని అలా కంటిన్యూషన్ చేసుకుంటూ చిన్నప్పటి నుండి 3 years నుండి నాకు నేనే ఓన్గా క్వశ్చనింగ్ చేసుకోవడము, ఎక్స్ప్లోరింగ్ మైండ్ సెట్ కాబట్టి నేను అలా చేసుకుంటూ రావడం జరిగింది. అండ్ పెద్ద అయ్యాక ఇలా నాది ఒక గోల్ ఉంటుండే, ఏదైనా చేయాలి అని అనుకుంటే ఆర్ట్ని అది ఒక పవర్ఫుల్ మీడియం, ఒక వెపన్ లా ఉంటుంది. సో నేను దాన్ని ఒక మీడియం లాగా చేసుకొని సొసైటీకి ఏదైనా కానీ చెప్పాలి అని చెప్పేసి నాది ఒక గోల్ అన్నట్టు. సో నేను అనుకున్నట్టు యాజ్ సూన్ యాజ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వెంటనే ఇంకా నేను ఇదే ఫీల్డ్ని ఒక ప్రొఫెషన్గానే, నా ప్యాషన్ని నేను ప్రొఫెషన్గా మోల్డ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉంటున్నాను. 1 year నుండి 1 year అవుతుంది నేను ఇదే ఫీల్డ్లో 24 hours వర్క్ చేయడము. అండ్ ఫర్దర్గా కూడా నేను ఇదే ఫీల్డ్లో సక్సెస్ఫుల్గా ఉంటాను. అది ఫెయిల్యూర్ వచ్చినా సక్సెస్ వచ్చినా ఏది వచ్చినా కానీ ఇంకా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి ఇంకా నేను ఇదే కంటిన్యూషన్ చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోయినా. చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయినా. ఓకే, సో మీ విలేజ్ గురించి, మీ పేరెంట్స్ గురించి, మీ ఫ్రెండ్స్? ఓకే, నాది నేటివ్ ప్లేస్ యాదాద్రి భువనగిరి నాది. మా పేరెంట్స్ వచ్చేసి మా మదర్ నేమ్ అన్నపూర్ణ, మా ఫాదర్ సురేందర్. ఇంకా ఫ్రెండ్స్ నాకు నార్మల్గా పెద్దగా ఫ్రెండ్ సర్కిల్ ఏమీ పెద్దగా ఉండదు. ఒక 2 or 3 ఫ్రెండ్స్ అలా ఉంటారు రెగ్యులర్. అది కూడా ఇప్పుడు మాత్రం రెగ్యులర్గా టచ్ ఎవరు లేరు, ఎందుకంటే ఎవరి ఫీల్డ్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి. నా ఫీల్డ్లో నేను బిజీగా ఉంటాను, వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళ బిజీలో ఉంటారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ బిజీ లైఫ్ స్టైల్ ఇక నాది అంతే. ఇంకా సో మార్నింగ్ లేసి ఈవినింగ్ వరకు ఏ పెయింటింగ్ వేయాలి ఏంటి, ఇదే థాట్స్? ఇదే థాట్. పెయింటింగ్స్ అంటే ఇది పెయింటింగ్ వేయడం అని అంటే దానికి కూడా ఒక పర్పస్ ఉంటుంది. మనము ఎప్పుడైనా కానీ ఒక మనిషికి పర్పస్ ఉండాలి. ప్లాన్ అనేది ఈరోజు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మనకి పక్కగా ఒక ప్లాన్ పెట్టుకుంటే ఇలానే చేయాలి అని చెప్పి గుడ్డిగా గోల్స్ పెట్టుకోవడం కాకుండా ఆ గోల్ అనేది ఎందుకు పెట్టుకుంటున్నావు, అసలు దాని పర్పస్ ఏంటి అని చెప్పి పొద్దున అంటే మార్నింగ్ లేవగానే పెయింటింగ్ అని అలా గుడ్డిగా కాకుండా ఆ పెయింటింగ్ అనేది నేను ఎందుకు వేస్తున్నాను, దాని పర్పస్ ఏంటి, దాని రోల్ ఏంటి, నేను ఏం చేయాలనుకుంటున్నాను ఫ్యూచర్లో అని చెప్పి ఆ విధంగా నాది జర్నీ కంటిన్యూషన్ అయితే నా షెడ్యూల్ అలా ఉంటుంది నాది. స్కెచింగ్ నార్మల్గా స్కెచింగ్ అనేది ఒక
ఆర్టిస్ట్ ఎలా అంటే మనం ఎలా అయితే ఫుడ్ తింటామో ఒక ఆర్ట్ ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే రెగ్యులర్గా కంటిన్యూస్గా స్కెచింగ్స్ చేస్తూనే ఉండాలి. సో అది బేసిక్. ఓకే. సో వైల్డ్ ఆర్టిస్ట్గా రాక్ పెయింటింగ్స్ కానీ వైల్డ్ ఆర్టిస్ట్గా మీ ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ అయింది? మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ నాకు నేనే ఇన్స్పిరేషన్. నేచర్ని ఎప్పుడు కూడా ఎగ్జైట్మెంట్తో ఉంటాను చుట్టూ ఉన్న పరిసరాలను చూసి. వైల్డ్ ఆర్టిస్ట్ అని అంటే అది మాకు ఒక ప్రాజెక్ట్ అలా వచ్చింది, మాకు అలా ఆపర్చునిటీ వచ్చింది. అయితే అది చాలా ఛాలెంజింగ్ ఉంది అది ఆపర్చునిటీ. అది చాలా పెద్దగా ఉంటాయి రాక్స్, హెవీ రాక్ స్టోన్స్, చాలా రఫ్గా హోల్స్ ఉంటాయి, ఎక్కడ కూడా స్మూత్ సర్ఫేస్ అలా ఏమీ ఉండదు. అది వరల్డ్లోనే ఎక్కడ కూడా ఎవరు చేయలేదు. మేము చెక్ చేసుకున్నాము అది ఎవరైనా చేశారా ఇంతకు ముందుకు అని. మేము చేసే ముందు ఒకసారి చెక్ చేసుకుంటాం అన్నట్టు. అలా చూసాము, ఎవరు చేయలేదు. సో ఎవరు చేయలేదు కాబట్టి ఎవరు చేయలేదని కాదు, అది వచ్చిన ఆపర్చునిటీని ఛాలెంజింగ్గా తీసుకొని ఇది మాకు టాలెంట్ని ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది అని చెప్పి మేము ఏం చేసినామంటే ఇంకా వెంటనే దానికి అగ్రీ చేసేసి మీ క్రియేటివిటీని చూపించండి అని చెప్పినారు. సో మేమేం చేసినాము, రాక్స్ మీద వైల్డ్ యానిమల్స్ని సెలెక్షన్ చేసుకొని, అది ఎంత టఫ్గా ఉన్నా అది అన్ఈవెన్గా ఉంటుంది, ఎక్కడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కడమే ఇబ్బంది. అండ్ ఎక్కి పెయింట్స్ తీసుకొని పెయింట్ వేయడం అనేది మళ్ళీ అది కూడా ఫ్రీ హ్యాండ్, ఎలాంటి మెజర్మెంట్స్ ఎలాంటి ఏమీ తీసుకోలేదు. దూరం వెళ్ళి చూసుకొని ఏ పార్ట్ ఎక్కడ వస్తుందో దూరం వెళ్ళి చూసుకొని మళ్ళీ దగ్గరకు వచ్చి అక్కడ నుండి అంటే ఒక పార్ట్గా ఐస్తోనే నేను మెజర్ చేసుకుంటాను. ఎలాంటి గ్రిడ్స్ కానీ ఎలాంటి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ నేను ఎలాంటివి కూడా యూజ్ చేయను నేను. సో అలా చేసుకొని అది అన్ఈవెన్గా ఉంది కాబట్టి ఈ ఫ్రీ హ్యాండ్ స్కిల్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత బెనిఫిట్ కాబట్టి సో నేను అలా చేయగలిగాను అన్నట్టు. ఆ రాక్స్ మీద పర్ఫెక్ట్గా తీసుకురావడం అనేది ఇంపాసిబుల్, కానీ మేము దాన్ని ఒక ఛాలెంజింగ్గా ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని చేయడం జరిగింది. అండ్ సక్సెస్ఫుల్గా దాన్ని మేము ఫినిష్ చేసినాము. ఓకే, ఆపర్చునిటీ అని చెప్తున్నారు కదా, అంటే ఏది ఆపర్చునిటీ అంటే బయట ఇచ్చారా ఆర్డర్? బయట మాకు క్లయింట్ అలా మాకు తగిలినారు. వాళ్ళు చెప్పినారు మీ క్రియేటివిటీ చూపించండి అని చెప్తే మేము ఇలా మా ఐడియానే మేము ఎక్స్ప్రెస్ చేసినాము, మేము ఇలా చేస్తాము అని చెప్పేసి. సో వాళ్ళు అగ్రీ చేసి ఓకే చేసినారు, మేము చూపించినాము. మేము సో ఆ రాక్స్ అవన్నీ ఏంటి, ఒక పార్క్కి సంబంధించినవా? ఒక వెంచర్లో ఒక పార్క్కి సంబంధించింది. మేము అక్కడ ఒక జూ పార్క్ లాంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి అని చెప్పి మేము చేసినాము. వాళ్ళకు కూడా నచ్చింది. చేసిన తర్వాత వాళ్ళు కూడా సాటిస్ఫై అయినారు బాగా. దాన్ని కంప్లీట్ చేసినాం. ఇంకా ఆ 20 days యాక్చువల్లీ అది మేము సమ్మర్ సీజన్లో చేసినాము. 46 degrees టెంపరేచర్ ఉంటుంది. అయినా కానీ మేము ఏమీ పట్టించుకోకుండా ఛాలెంజింగ్గా తీసుకొని చేయడం జరిగింది. దాంతో వేరే అదర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఎండలో వర్క్ చేయడం వల్ల, అవన్నీ ఏం పట్టించుకోలేదు. 20 days కంప్లీట్గా 20 days అలా పట్టింది మాకు. ఒక 15 to 16 రాక్స్ మీద 42 పిక్చర్స్ని వేసినాము. వాళ్ళు చెప్పింది ఒక 6-7 రాక్స్ మీద సరిపోతుంది అని వాళ్ళు చెప్పినారు, కానీ మేము ఎక్స్ట్రా చేయడం జరిగింది. అక్కడ ఎన్విరాన్మెంట్ని చేంజ్ చేయాలంటే ఇంకా ఎక్స్ట్రా చేయాలి కాబట్టి మేము మా ఓన్గా స్టాండ్ తీసుకొని ఇంకా రిస్క్ తీసుకొని చేయడం జరిగింది. ఎలాంటి థ్రెడ్స్ ఇట్లా పైన ఉండి థ్రెడ్స్ వస్తాయి అలాంటివి ఏమి తాడులు పట్టుకొని వేస్తారో అలాంటివి ఏమీ సపోర్ట్ లేకుండా ఓన్లీ ఒక ల్యాడర్ హెల్ప్తోని నేను ఒక పెద్ద ఎలిఫెంట్ని వేయడం, సింగిల్గా నేను ఒక్కదాన్నే ఒక పెద్ద ఎలిఫెంట్ని చేయడం జరిగింది. ఓ నైస్. అంటే ఈ యానిమల్ సెలెక్షన్ అనేది అంటే ఆ థాట్ మీదేనా లేకపోతే వాళ్ళు చెప్పారా? ఈ థాట్స్ కంప్లీట్గా ఇట్లా చేయడం అనేది మాదే. ఒక ఆర్టిస్ట్గా మేమే చెప్పాలి వాళ్ళకి ఏదైతే బాగుంటుంది అని చెప్పేసి. ఆ రాక్స్ని ఎలా ఉంటే ఆ రాక్స్ని బట్టి అక్కడ ఏదైతే బాగుంటుందో మేమే సెలెక్షన్ చేసి దాన్ని కొంచెం క్రియేటివ్గా కంపోజ్ చేసి ఆ ఎన్విరాన్మెంట్లో ఎక్కడైతే ఏదైతే బాగా వస్తుందో అలా చేసినాం మేము. ఓకే. సో ఇలాంటి ఈ కళలు ఇవేవైనా సరే ఆర్ట్కి సంబంధించింది, వాటికి ఎక్కువ మనకి ఇంట్లో నుంచి అయినా బయట నుంచి అయినా ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉండదు కదా. సో మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎలా ఎంకరేజ్ చేస్తారు? ప్యాషన్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకి ఫస్ట్
బయట వాళ్ళు ఎంకరేజ్ చేసినా, డిమోటివేట్ చేసినా, మోటివేట్ చేసినా కానీ లోపల మనకి ఒక ఫైరింగ్ అనేది ఉంటుంది అన్నట్టు. అది లోపల నుండి వస్తుంది. బయట నుండి ఎవరో మోటివేషన్ చేస్తే మనకి చెయ్యాలి అని అనిపించడము, లేదు చేయొద్దు అని అనిపించడం అనేది అలా ఉండదు. అది ఎంత బయట వాళ్ళు పేరెంట్స్ మోటివేషన్ చేసినా, అయితే డిమోటివేషన్ చేసినా, ఫ్రెండ్స్ చేసినా, పక్కన వాళ్ళు చేసినా కానీ ప్యాషన్ అంటేనే ఎవరు ఎన్ని చెప్పినా కానీ వినకుండా మన స్టైల్లో మనం వెళ్ళిపోవడమే. అప్పుడే అది ఒక మీనింగ్, అక్కడ ప్యాషనెట్గా ఉన్నారు, సో వీళ్ళు ఇది చేస్తున్నారు అనేది అక్కడ ఒక మీనింగ్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ. అంటే చెప్తారు నార్మల్గా వద్దు అనే రొటీన్గా ఏమంటారు పేరెంట్స్, ఏదైనా ఒక జాబ్ చూసుకొని సెటిల్ అయిపో, లేకపోతే గవర్నమెంట్ జాబ్ కొట్టు. గవర్నమెంట్ జాబ్ అనే ఫోబియా ఒకటి మన ఇండియాలో చాలా గట్టిగా ఉంటుంది. యూత్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది వరల్డ్ వైడ్ కంపేర్ చేస్తే. కానీ మన ఇండియాలో ఎంతసేపు గవర్నమెంట్ జాబు లేకపోతే ప్రైవేట్ జాబు, శాలరీ వచ్చిందా ఇక్కడ వరకే స్టాప్ అయిపోతున్నది. అంటే వాళ్ళ స్కిల్స్ని వాళ్ళు కంప్లీట్గా యూజ్ చేసుకునే అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ని ఇండియాలో క్రియేట్ చేయట్లేదు. పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయరు. ఎవరైతే కొంచెం బ్రేవ్గా ఉంటారో వాళ్ళే బయటకు వచ్చి స్టార్టప్ ఐడి ఇన్నోవేటివ్గా ఉండి, అంటే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నా కూడా వాళ్ళు అనుకున్న వాళ్ళ టార్గెట్స్ని, వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. అది ఎవరో కొంతమంది మాత్రమే, ఎవరికైతే బాగా కరేజియస్గా ఉంటారో, ధైర్యంగా ఉంటారో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. మిగతా వాళ్ళు అక్కడే ఆగిపోతారు. బికాస్ పేరెంట్స్ సపోర్ట్ ఉండదు, పక్కన ఉన్న వాళ్ళు డిమోటివేట్ చేస్తారు, బ్రెయిన్ వాష్ చేస్తారు, నెగిటివ్గా చెప్తారు. సో వాళ్ళు భయపడి అక్కడే ఆగిపోతారు. అది ఎప్పుడో జరగాల్సింది కొంచెం లేట్గా జరగడము, వాళ్ళు అనుకున్నవి గోల్స్ లేట్గా రీచ్ అవ్వడం కూడా, అలా కూడా టైం వేస్ట్ అవుతుంది వాళ్ళకి. అలా కాకుండా వాళ్ళకి ఏదైతే ఇష్టమో ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేసి రిస్క్ తీసుకోవాలి. క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి ఎప్పుడైనా. రిస్క్ తీసుకుంటేనే అది అక్కడ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నువ్వు అనుకున్నది నువ్వు చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది లైఫ్లో. వాళ్ళకి ఎవరో నీకు వచ్చి క్లాప్స్ కొడుతున్నారు అని చెప్పి, నిన్ను సన్మానం చేస్తున్నారు అని చెప్పి నేను ఇది చేయాలనుకుంటున్నా అని అనుకోవడం కూడా అక్కడ రాంగ్ స్టెప్పే అవుతుంది. అది అలా ఆశించి నువ్వు ఈ ఫీల్డ్లోకి రావడము అలా కూడా చేయవద్దు. అలా చేసినా కూడా ఎదురు దెబ్బలు తగులుతాయి వేరే విధంగా. అది నీకు ఖచ్చితంగా నువ్వు ప్యాషనేట్ ఉంటేనే నీకు చెయ్యాలి, హానెస్ట్గా నిజాయితీగా నీకేమనిపిస్తుంది, నువ్వు సొసైటీకి ఏం చేయాలనుకుంటున్నావు, అది ఆ చిన్న థాట్ ఒకటి ఉంటే ధైర్యంతో ఒక అడుగు ముందుకేసి ప్రాక్టికల్గా వాళ్ళకి ఎలాంటి థాట్స్ ఉన్నాయో ఆ థాట్స్ని ప్రాక్టికల్గా వాళ్ళు ముందు పెడితే అప్పుడు మన ఇండియాలో ఉన్న యూత్ ఎంత పాపులేషన్ ఉన్నదో అందులో 100 మెంబర్స్కి ఒక 50 మెంబర్స్ అయినా కానీ సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన డెవలపింగ్ కంట్రీ అనేది డెవలప్డ్ కంట్రీస్తోనే ఎక్కడో వెనకాల ఉన్నది. సో 2047 వరకల్లా మన ఇండియా కూడా డెవలప్డ్ కంట్రీ అవుతుంది కంపారిటివ్ వేరే సో అవుతుంది అనేది నా థాట్ అన్నట్టు, నా గట్టి నమ్మకం. యూత్ ఇలా ఆలోచించితే ఇప్పుడు ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి. సో వాళ్ళు కొంచెం ఎంతో కొద్దిగా ఆలోచించి వాళ్ళు అనుకున్నది వాళ్ళు ఒక ముందుకేసి ఉంటే వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫైడ్ లైఫ్ ఉంటుంది అన్నట్టు. ఎంతసేపు డిగ్రీలు, పనికిరాని డిగ్రీలు అవి అలా కాకుండా వాళ్ళకున్న థాట్స్ని ప్రాక్టికల్గా ముందు పెట్టాలని నేను చెప్తాను యూత్కి. ఇది నా త్రూలో నన్ను నేను ఒక ఎగ్జాంపుల్గా చేసుకొని వాళ్ళకి ఒక మోటివేషన్ అవ్వాలి, నన్ను నేను చూపించుకోవాలి అని చెప్పి కూడా నాది ఒక చిన్న ఆలోచన, థాట్ నాది. ఓకే. సో ఇవన్నీ చెప్తున్నారు కదా, సో యాక్చువల్గా మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? నా డైలీ రొటీన్ వచ్చేసి నేను ఇంకా మార్షల్ ఆర్ట్స్ అనే ఒక ఫీల్డ్ ఒకటి ఉంటుంది. అది నేను అంటే ఒక ఫీల్డ్ లాగా చూడకుండా ఒక లైఫ్ స్టైల్ లాగా ట్రీట్ చేస్తాను నేను దాన్ని. అలా నేను చేస్తాను, మార్షల్ ఆర్ట్స్ కూడా చేస్తాను. హెల్దీ లైఫ్ స్టైల్ నాది కూడా. అంటే అంటే ఓన్లీ ఒక ఆర్ట్ అనే కాకుండా వాళ్ళని కూడా వాళ్ళు మంచిగా చూసుకున్నప్పుడే ఆ ఫీల్డ్లో మంచిగా రాణించగలుగుతారు. ఇలా జిమ్లు అలా కాకుండా కొంచెం ఆలోచించే విధానంలో కూడా కొంచెం క్రియేటివ్గా ఉండాలన్నట్టు. ఎంతసేపు పక్కన వాళ్ళు ఏది చేస్తే మనం కూడా అదే చేద్దాం అన్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా భయపడకుండా వెళ్తే బాగుంటుంది. నాది మన మార్క్ అనేది కనిపిస్తుంది. మన లైఫ్ స్టైల్ ఎప్పుడైనా కానీ హెల్దీగా ఉండాలి. మనం హెల్దీగా ఉన్నప్పుడే మనం ఏదైనా కానీ చేయగలుగుతాము.
మార్నింగ్ నేను ఏం చేస్తాను అంటే ఇంకా నేను పొద్దున లేచినప్పటి నుండి 1 ఇయర్ నుండి 24 అవర్స్ ఆర్ట్ మీదనే నేను ఫోకస్ చేస్తున్నాను. దాని మీదనే ఇంకా నాది కంప్లీట్గా డే మొత్తం గడిచిపోతుంది ఆర్ట్ కంప్లీట్గా. కమిషన్డ్ వర్క్స్ ఇన్కమ్ పర్పస్లో అయితే కమిషన్డ్ వర్క్స్ చేస్తాను. అండ్ ఎట్ ద సేమ్ టైం నా ఫర్దర్ ప్లాన్స్ ఏంటి, నా ఈవెంట్స్ ఏంటి, వాటిని కూడా నేను ఒకసారి చెక్ చేసుకుంటూ దానికి కూడా ప్లానింగ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే. సో ఇలాంటి రేర్ ప్లాట్ఫామ్స్లో ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది? ఆ ఇన్కమ్ కమిషన్డ్ వర్క్స్ కమిషన్డ్ ఆర్ట్ వర్క్స్ నేను చేస్తాను. బయట పోర్ట్రేట్స్ అలా ఇస్తారు అండ్ దాని త్రూలో నాకు ఇన్కమ్ వస్తుంది. అండ్ ఇంకా సో ఈ మధ్యనే నేను సోషల్ మీడియా మీద కూడా అది లాంగ్ టర్మ్ ఐడియా. అది లాంగ్ టర్మ్గా నాకు అది యూజ్ అవుతుంది. 1 ఇయర్ నుండి నేను సోషల్ మీడియాని కూడా ఎట్ ద సేమ్ టైం సైడ్కి అలా రన్నింగ్ చేసుకుంటూ కమిషన్డ్ ఆర్ట్ వర్క్స్ ఇలా చేసుకుంటూ ఇన్కమ్ని జనరేట్ చేస్తాను. అండ్ ఇంకా ఫర్దర్గా టీచింగ్ చిన్నపిల్లలకి కనీసం ఒక 2 అవర్స్ అయినా కానీ వాళ్ళకి నేను ఆర్ట్ క్లాసెస్ టీచ్ చేయాలి అని చెప్పి కూడా నాకు ఒక ప్లాన్ ఉన్నది. సో అది కూడా చేస్తాను. ప్రజెంట్ మాత్రం కమిషన్డ్ ఆర్ట్ వర్క్స్తోని నా ఇన్కమ్ రన్ అవుతుంది. ఓకే. సో మీరు యాక్చువల్గా ఏ మీడియంస్లో వర్క్ చేస్తుంటారు? పెయింటింగ్ సైడ్? అన్ని మీడియం ఇక్కడ ఆర్ట్లో ఎలా ఉంటుంది అంటే ఈ మనది ఫౌండేషన్ అనేది మన హ్యాండ్లో మనము ఏది పట్టుకున్నా కానీ చేతిలో ఆయిల్ పెయింటింగ్ అయినా, ఎక్రిలిక్ పెయింటింగ్ అయినా, చార్కోల్ అయినా, పెన్సిల్ అయినా, వాటర్ కలర్ అయినా ఏదైనా సరే మనం పట్టుకునే దగ్గరనే మారుతుంది. అది మన హ్యాండ్ మూమెంట్ అనేది సేమ్ ఉంటుంది ఎగ్జాక్ట్గా. అన్ని మీడియంస్లో నేను వర్క్ చేస్తాను. అది ఏదైనా సరే మనం చేతిలో బొగ్గు కట్ట ఒక కాలిపోయిన కట్టె పట్టుకొని వేసినా, డ్రాయింగ్ చేసినా, పెన్సిల్ పట్టుకొని వేసినా, ఆయిల్ పెయింటింగ్ బ్రష్ పట్టుకొని వేసినా కానీ డ్రాయింగ్ అక్కడ సేమ్ ఉంటుంది. ఓకే. ఇప్పటివరకు ఏమేమి ట్రై చేశారు మీరు? అన్ని ఆయిల్ పెయింటింగ్, ఎక్రిలిక్ పెయింటింగ్, చార్కోల్ పెయింటింగ్, పెన్సిల్ డ్రాయింగ్, వాటర్ కలర్ అన్నీ వేసినాను నేను. సో ఇప్పటిదాకా మీరు అన్నారు కదా ఒక 2 అవర్స్ అయినా సరే ఒక చిన్నపిల్లలకి ఎవరికైనా నేను నేర్పించాలి అనుకుంటున్నా అని చెప్పేసి, ఇప్పుడు మీరు ఇంటి దగ్గర పెయింటింగ్స్ వేస్తుంటారు, మీ రిలేటివ్స్ అయినా తెలిసిన వాళ్ళైనా చూస్తుంటారు కదా మిమ్మల్ని. చూస్తూ వాళ్ళ పేరెంట్స్ కానీ లేదంటే చిన్నపిల్లలైనా మాకు నేర్పించండి అని చెప్పేసి మీ దగ్గర అడిగిన వాళ్ళు ఉన్నారు? చాలా మంది అడిగినారు. దానికి ప్రజెంట్ నా దగ్గర టైం షెడ్యూల్ నేను దానికి క్రియేట్ చేసుకోలేదు. దానికి కూడా ఒక ప్లాన్ చేసుకొని పిల్లలకి నేర్పించాలి అనేది కూడా నాకు ఉన్నది. అది కంపల్సరీ. అది ఖచ్చితంగా ప్రతి ఫీల్డ్లో కూడా టీచింగ్ అనే ఒక చిన్న పార్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అది పక్కా నేను చేస్తాను. అది నేను టీచింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. జనరల్గా మనము సోషల్ మీడియాలో అలా చూస్తుంటే ఇప్పుడు యూట్యూబ్ ఎలా అయినా ఎక్కువ రన్ అవుతుంది కాబట్టి నేను జనరల్గా చూసినంత వరకు ఈ పెబుల్స్ ఆర్ట్ చిన్న చిన్న బండల మీద ఆర్ట్స్ చేసేవాళ్ళు అలా చూస్తుంటాం కదా. సో మీరు అంత పెద్ద పెద్ద స్టోన్స్ మీద ఆర్ట్ వర్క్ చేసిండ్రు కదా. సో దానికి సంబంధించి మీకు వచ్చిన అప్రిసియేషన్స్ కానీ? దానికి యాక్చువల్ నేను అది ఫస్ట్ టైం చేసిన. నేను ఎప్పుడు కూడా నేను స్టోన్ని టచ్ చేయలేదు. నేను స్టోన్ మీద పెయింటింగ్ వేయలేదు. నేను చూసిన స్టోన్ పెయింటింగ్స్ అయితే బయట చేసింది అయితే పెబుల్స్ మన రివర్స్ పక్కన దొరికేసి సాఫ్ట్ స్మూత్గా ఉండే పెబుల్స్ మీద పెయింటింగ్ వేసినవి చూసినాను నేను బయట. నేనేమో ఈ పెద్ద పెద్ద స్టోన్స్ని తీసుకొని సెలెక్షన్ చేసుకొని చేసినాను. అప్రిషియేషన్ చాలా బాగున్నది పెద్ద ఎత్తున. చిన్నపిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు, అక్కడనే వచ్చి ఉంటారు వాళ్ళు కూడా. వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తారంటే నువ్వు కూడా పెద్ద అయినాక అక్కలాగా పెయింటింగ్స్ వేయాలి అని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తారు. అండ్ ఇది ప్రపంచంలోనే ఎక్కడ కూడా ఎవరు ఇంత పెద్ద ఎత్తున చేయలేదు కాబట్టికి దీనికి వరల్డ్ రికార్డ్స్ వస్తాయని కూడా అన్నారు. వీలైతే అది కూడా నేను అప్లై చేస్తాను. ఓకే. అప్లై చేయాలి అని అనుకుంటున్నారు. నైస్. సో మట్టిలో మాణిక్యాలు అంటే జనరల్గా మనం సింగర్స్తోని పోలుస్తుంటాం కదా. మీలాంటి రేర్ టాలెంట్ వాళ్ళని కూడా మట్టిలో మాణిక్యాలనే అనాలి కావచ్చు కదా. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు పెయింటింగ్స్ వేయడం కానీ? అసలు నాకు పెయింటింగ్స్లో ఇంట్రెస్ట్ ఉంది, నేను ఆర్ట్ వర్క్ చెయ్యగలను అని మీకు ఎప్పుడు అనిపించింది? నాకు 3 ఇయర్స్ ఉన్నప్పటి నుండే నాకు ఆర్ట్ అనేది ఇంట్రెస్ట్. నాకు ఎలా పిచ్చి గీతలు గీసుకుంటా అలా ఉంటుండే. దానికి కలర్స్ చూడగానే దానికి అట్రాక్ట్ అయిపోతుండే బాగా. సో నేను చాలా చిన్నగా ఉన్నప్పటి నుండే నేను నా ఓన్గా నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ మళ్ళీ ఇంకా రియలిస్టిక్ ఆర్ట్ వర్క్స్ వేయడము, ఒక హ్యూమన్ని చూస్తే హ్యూమన్ని దింపాలి అని అనుకోవడము, అలా కూడా
స్లేట్ తీసుకొని స్లేట్ మీద బొమ్మలు దింపడము, బ్లాక్ బోర్డ్ మీద బొమ్మలు దింపడము, బుక్స్ మెయింటైన్ చేయడము, స్కెచ్ బుక్స్ మెయింటైన్ చేయడం. చాలా చిన్నగా ఉన్నప్పటి నుండే ఇప్పటికీ కూడా నా చిన్నప్పటి స్కెచెస్ ఉన్నాయి. కొంత రిలేటివ్స్ కూడా కొన్ని నా స్కెచ్ బుక్స్ తీసుకున్నారు. కొన్ని ఉన్నాయి, కొన్ని పోయినాయి. చాలా నాకు ఊహ తెలియని ఎప్పటి నుండి అని అంటే నాకు గుర్తులేదు. చాలా చిన్నగా ఉన్నప్పటి నుండే నేను పెయింటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఆయిల్ పెయింటింగ్ వచ్చేసి ఆయిల్ ఎక్రెలిక్ పెయింటింగ్ కొంచెం పెద్దగా అయినాక ఇలా క్యాన్వాస్ బోర్డ్స్ ఉంటాయి, ఇలా ఈ పెయింట్స్ ఉంటాయి, ఆయిల్ పెయింట్స్ ఉంటాయి, ఎక్రెలిక్ పెయింట్స్ ఉంటాయని నాకు తర్వాత తెలిసినది. మరీ చిన్నగా ఉన్నప్పుడు అంటే పోస్టర్ కలర్స్, పెయింటింగ్, వాటర్ కలర్ అలాంటివి యూజ్ చేస్తుండే. కొంచెం పెద్దగా అయిన తర్వాత ఈ ఆయిల్ కలర్స్, ఇలా ఎక్రెలిక్ ఇలా చేసుకుంటూ వచ్చినాను నేను. ఓకే. సో ఇవన్నీ ట్రై చేస్తున్నారు కదా, ఆయిల్ పెయింటింగ్ అని, ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ పెయింటింగ్స్ ఉంటాయి కదా. ఎవరి దగ్గరైనా మీరు ట్రైనింగ్ తీసుకున్నారా? వర్క్ షాప్స్ కానీ ట్రైనింగ్స్ కానీ? నేను ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు. మొత్తం సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తోని వచ్చింది నాకు కంప్లీట్గా. నేను ఎవరైనా నన్ను ఎలా చేస్తున్నామని అడిగితే కూడా నేను ఎలా అయితే చేస్తున్నా ఆ స్టైల్లో నేను చెప్తాను. నేను వాళ్ళకి ఎక్కడ కూడా ట్రైనింగ్ ఏం తీసుకోలేదు నేను. అంటే అది ట్రైనింగ్ తీసుకుంటే వచ్చేది కాదు, అది ముందు నుండే మనకి ఇంట్రెస్ట్ ఉండి మన డిఎన్ఏలో ఉండాలి. ఎక్స్ప్లోరివ్ మైండ్ సెట్ ఉంటే ఏదైనా చేయగలుగుతాం. మనకి దాని మీద ఇంట్రెస్ట్ రావాలి. సో అలా అయితేనే అది పాసిబుల్ అవుతుంది మనకి. సో హ్యూమన్ చూసేసి నేను డైరెక్ట్గా డ్రా చేసేస్తా. డిగ్రీలో నేను దీనికి సంబంధించిన కొన్ని కాలేజెస్ కూడా ఉంటాయి, ఫైన్ ఆర్ట్స్ కాలేజెస్, డిగ్రీ బిఎఫ్ఏ ఎంఎఫ్ఏ ఉంటాయి. అది కూడా నేను ఏమి చేయలేదు. నేను నార్మల్గా అందరు వెళ్ళినట్టే వెళ్ళినాను. నాకు ఎవరు గైడెన్స్ చేయలేదు. నాకు ఇలా ఉంటుంది, ఇది ఒక ఫీల్డ్ ఉంటుంది సపరేట్గా, ఇందులో కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనము బయట అని చెప్పి నాకు ఎవరు చెప్పలేదు. నాకు తెలియదు, అవగాహన లేక నేను చేయలేదు. చేయకపోయినా కూడా ప్రాబ్లం ఏం లేదు. మనకి స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఆ డిగ్రీ, ఆ సర్టిఫికేట్స్ అవి జస్ట్ పేపర్స్ మాత్రమే. స్కిల్స్ ఉంటే మీరు ఏదైనా మనకి మనమే ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోవాలి. ఎవరో ఆపర్చునిటీస్ తీసుకోవడం కాదు, క్రియేట్ చేసుకోవాలి. మనకి ఈ ఫీల్డ్ అనేది, క్రియేటివ్ ఫీల్డ్స్ అనేటివి అలానే ఉంటాయి. కంప్లీట్గా ఇది ఎలా అంటే ఒక 80% ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లాగా ఉంటుంది, 20% జాబ్ ఓరియంటెడ్ ఉంటుంది. జాబ్ చేయాలి అని చెప్పి వస్తే మాత్రం కుదరది. మీ మైండ్ సెట్ అనేది చాలా ఎంత బ్రాడ్గా క్రియేట్ చేసుకునే మైండ్ సెట్ ఉంటే మాత్రమే ఇది మీకు సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇది లేదు జాబ్ ఓరియంటెడ్, నేను ఏదో జాబ్ పర్పస్ కోసమే నేను బిఎఫ్ఏ ఎంఎఫ్ఏ చేస్తా అంటే అది అలా కుదరదు. అది ఎంత అయితే అంటే కంప్లీట్గా బ్రాడ్ మైండ్ సెట్తోని క్రియేట్ చేసుకునే మైండ్ సెట్తోని ఉంటేనే ఇది పాసిబుల్. ఇది ఓకే. సో మళ్ళీ పెయింటింగ్ విషయానికి వస్తే కనుక ఇప్పుడున్న సోషల్ మీడియా, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. సో అందులో మీరు అప్లోడ్ చేస్తుంటారా వీడియోస్, ట్రైనింగ్ వీడియోస్ కానీ, అంటే ఐ మీన్ ట్యూటోరియల్స్ టైప్ అలా ఏమైనా అప్లోడ్ చేస్తుంటారా? చేస్తాను. నేను కూడా చెప్పినాను కదా, సోషల్ మీడియా 1 year నుండి నేను సోషల్ మీడియా మీద కూడా నేను ఫోకస్ చేస్తున్నాను. దాంట్లో నేను ఆర్ట్ వర్క్ చేసిన పిక్చర్స్, ట్యూటోరియల్స్ అండ్ అలానే అది ఒకటే కాకుండా మోటివేషన్ చేయడం కూడా చేస్తాను. ఆర్ట్ గురించి చెప్పడం చేస్తాను. గ్రిడ్స్ వాడొద్దు అని చెప్తాను. ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్. చాలామంది ఆర్టిస్టులు 95% ఆర్టిస్టులు ఏం చేస్తారంటే ఫ్రీ హ్యాండ్ కాకుండా బాక్సులు కొట్టి హౌ టు ఇంప్రూవ్ యువర్ ఆర్ట్ అని చెప్తారు. దానికి గ్రిడ్ సజెషన్ చేస్తారు. గ్రిడ్ అనేది ఒక వీల్ చైర్ లాంటిది. అది ఒక డ్రగ్ లాంటిది. దానికి ఎడిక్ట్ అయితే ఇంకా గ్రిడ్స్ లేకుండా ఇంకా అసలు డ్రాయింగ్ చేయలేరు. అండ్ బయట కూడా ఎక్కడ కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది రాదు బయట కూడా. ఇప్పుడు బయట మేము అంత పెద్ద పెద్ద రాక్ స్టోన్స్ మీద చేసినాం వర్క్. అదే గ్రిడ్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళైతే భయపడతారు అంత పెద్ద రాక్ స్టోన్స్ మీద వర్క్ చేయడం కోసం. ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అనేది ఫస్ట్ నుండి అలవాటు చేసుకుంటే కాన్ఫిడెన్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. అబ్జర్వేషన్ స్కిల్స్ బాగుంటాయి. సో అలాంటివి కూడా నేను ఇప్పుడు ఏదైతే చెప్పినానో సబ్జెక్టు, అలాంటి సబ్జెక్ట్స్ మీద కూడా నేను నా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా నేను చెప్తాను అన్నట్టు. అంటే ఆర్ట్ అంటే కంప్లీట్గా వాళ్ళు ఎలా అంటే ఒక ఫైనల్ పిక్చర్ని వాళ్ళు చేసేసి అప్లోడ్ చేస్తారు. ఫైనల్ పిక్చర్ కాకుండా ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి. తర్వాత ఫైనల్ పిక్చర్ ఆటోమేటిక్గా వస్తుంది. సో వాళ్ళు అక్కడ ప్రాసెస్ అనేది సింపుల్గా ఏదో గ్రిడ్స్ యూజ్ చేసేసి డ్రాయింగ్ చేసేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. అది చాలా రాంగ్. అది
95% ఆర్టిస్టులు అందరూ అలానే చేస్తారు అండ్ వేరే వాళ్ళకి కూడా అదే సజెషన్ చేస్తారు. అలా చేయడం వల్ల అక్కడ ఏమీ ఉండదు, అది ఫర్దర్గా పెద్ద యూస్ఫుల్ ఉండదు. మనకి ఫ్రీ హ్యాండ్ చేయడంతోనే మనకి మన బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది, ఇంకా కొత్త కొత్త థాట్స్ వస్తాయి, అన్నీ అబ్జర్వ్ చేస్తాము, కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది అది. సో ఇలా అంటే ఒక ప్యూర్ ఫామ్లో వెళ్తే బాగుంటుంది. వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం కంప్లీట్గా 100% ఫోకస్ చేయాలి, ఛాలెంజింగ్ ఉండాలి, బ్రాడ్ మైండ్ సెట్ ఉండాలి, కొత్తగా క్రియేట్ చేసే టైప్లో ఆలోచించాలి ఎప్పటికప్పుడు. అలా ఉంటేనే ఈ ఫీల్డ్కి రావచ్చు. క్రియేటివ్ మైండ్ సెట్ ఉండాలి. అలా అయితేనే ఈ ఫీల్డ్కి రావచ్చు, సక్సెస్ఫుల్ అవుతారు. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కానీ, ఒకవేళ ఫెయిల్ అయినా కానీ దాని నుండి బయటపడే అవకాశం ఉంటుంది. లేదు గ్రిడ్స్ మీద నేను ఇంతే ఏదో చిన్నగా హాబీలాగా అలా అంటే కుదరదు. అలా అనుకుంటే మాత్రం అది అక్కడి వరకు ఓకే. లేదు నేను ప్రొఫెషన్గా చేసుకోవాలి ఈ ఫీల్డ్ని అని అనుకుంటే మాత్రం ఇంకా బ్రాడ్గా అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని, ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పెరుగుతుంది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకొని పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్తేనే అది మనకి సక్సెస్ఫుల్గా ఉంటుంది. అది నెగిటివ్గా నాకు ఎవరు సపోర్ట్ లేదు నాకు సపోర్ట్ చేయండి, నాకు నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా, నాకు ఎవరు ఏం సపోర్ట్ ఇవ్వట్లేదు అని అలా బెగ్ చేసుకోకుండా మీకు మీరు క్రియేట్ చేసుకోవాలి. ముందు మీ టాలెంట్ ఏందో మీరు చూపించుకోవాలి, తర్వాత ఆటోమేటిక్గా వెళ్తారు. మీకే ఒక జర్నీ స్టార్ట్ అవుతుంది, మీకు మీరే వెళ్తారు, అలా ఉంటుంది అన్నట్టు. సో మీరు ఎంచుకున్న ఈ రంగంలో ఫర్దర్గా మీరు పెట్టుకున్న గోల్స్ ఏంటి? షార్ట్ టర్మ్ గోల్స్ అయినా లాంగ్ టర్మ్ గోల్స్ అయినా? షార్ట్ టర్మ్ నా గోల్స్ ఏంటంటే, ఇది నేను చెప్పినాను, ఇది ఒక పవర్ఫుల్ మీడియం. ఇది నార్మల్గా మనం మాటలతోని చెప్పొచ్చు ఏదైనా, కానీ ఆర్ట్ అనేది ఏంటి అంటే ఒక పవర్ఫుల్ కమ్యూనికేటివ్ వెపన్. అది ఆ వెపన్ని యూజ్ చేసుకొని మనం ఏదైనా చేయవచ్చు, మనము సొసైటీని ఇంపాక్ట్ చేయవచ్చు. మనము నేను ఎలా అంటే మన ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ని నా వంతుగా నేను ప్రపంచానికి ఎక్స్పోజ్ చేయాలి, అది నా టార్గెట్. అది అండ్ ఇంకా మన సామాజిక అంశాల మీద కూడా పెయింటింగ్స్ వేయాలనేది కూడా నాది గోల్. ఇంకా మన ఇండియన్ మైథలాజికల్ స్టోరీస్, లక్ష్మీ నరసింహస్వామి యొక్క చరిత్ర, ఇలాంటి చరిత్రలని తీసుకొని ఒక సినిమా లాగా, ఒక థీమ్ లాగా పెయింటింగ్స్ కంటిన్యూస్గా వేయాలి అనేది కూడా నాది ఒక డ్రీమ్ నాది. అండ్ ఇక నాది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్లాన్ ఏంటి అంటే, మన 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని దేవాలయాలు, ఏదైనా బయటకి రాని ప్రముఖ దేవాలయాలు కూడా ఉంటాయి, అట్లాంటి వాటిని కూడా టార్గెట్ చేస్తూ వాటి మీద పెయింటింగ్స్ వేస్తూ అక్కడ ఉన్న యూత్ని మోటివేషన్ చేసుకుంటూ మన ఇండియన్ యొక్క సంస్కృతి సాంప్రదాయాలని నా వంతుగా నేను ఎక్స్పోజ్ చేయాలి అనేది నాది ఇప్పుడు ప్లానింగ్ ఉంది. అది నా టార్గెట్. అది కంప్లీట్ అయిపోయిన వెంటనే కాశ్మీర్ టు కన్యాకుమారి అది కూడా చేస్తాను. అక్కడ పెయింటింగ్స్ వేసి ఆ దేవాలయానికి పబ్లిసిటీ చేయడం, మన ఇండియన్ కల్చర్ ఎంత వీలైతే నా త్రూలో ఎంత వీలైతే అంత. మన ఇండియన్ కల్చర్ అనేది ఎప్పటిదో పాత కల్చర్, వెస్టర్న్ డామినేషన్ ఎక్కువ అయిపోయింది. సో మనది మనం చూపించుకోవాలి కదా, మనది మనం చూపించుకోవాలి అని అంటే ఎవరు చూపిస్తారు? మనది చిన్న ఒక రెస్పాన్సిబిలిటీ. అది నా రెస్పాన్సిబిలిటీగా నేను ఫీల్ అయ్యి, నేను ఎంతో కొంత నా త్రూలో నేను కూడా ప్రపంచానికి మన ఇండియన్ కల్చర్ గురించి ఎక్స్పోజ్ చేయాలనేది ఒక థాట్ నాది. ప్రతి ఒక్క దేవాలయాన్ని టార్గెట్ చేసుకుంటూ పెయింటింగ్ వేసి ఆ దేవాలయానికి ప్రజెంటేషన్గా ఇచ్చేయడం, అండ్ అక్కడ ఉన్న యూత్ని కూడా వీళ్ళు చూడడానికి కూడా వస్తారు, పెయింటింగ్ చూడడానికి అక్కడే ఉండిపోతారు, మేము కూడా మీలాగా వేయాలి అని అనుకుంటాము అని అంటారు. చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. అండ్ నేను ఏదైతే సబ్జెక్ట్ తీసుకుంటానో అక్కడ వచ్చే జనాలు కూడా దాని గురించి ఆలోచించుతారు, ఆ సబ్జెక్ట్ గురించి, దాని గురించి ఇంపాక్ట్ అవుతారు అన్నట్టు వాళ్ళు. అలా అక్కడ ఉన్న పరిసరాలని కూడా వేరే విధంగా ఏదైనా ఛాన్స్ తీసుకొని, ఛాన్స్ దొరికితే మోటివేషన్ చేయడం వాళ్ళని. అలా కాశ్మీర్ టు కన్యాకుమారి అన్ని దేవాలయాలని ఒక 100 days ప్రోగ్రామ్ లాగా చేసుకొని, ఇప్పుడే ఈ డిసెంబర్ జనవరి అలా వింటర్ సీజన్లో అలా చేద్దామని ప్లానింగ్ ఉన్నది, అలా ఉన్నది. అండ్ ఇంకా వచ్చేసి మన మైథలాజికల్ స్టోరీస్ ఉన్నాయి, మన కల్చర్కి సంబంధించి సీక్వెన్స్ లాగా చేయాలి, వాటి మీద కూడా పెయింటింగ్స్ వేయాలి అని చెప్పి ఉన్నది నాకు. ఇంకా మన సామాజిక అంశాలు అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కానీ అలాంటి వాటి మీద కూడా పెయింటింగ్స్ వేయాలని నాకు బాగా ఇంట్రెస్ట్ నాకు.
ఓకే. మొన్న రీసెంట్‌గా స్వర్ణగిరి టెంపుల్‌లో కూడా మీరు లైవ్ పెయింటింగ్ వేస్తున్నారు కదా! దానికి ఎంత టైం పట్టింది? ఎలా చేశారు? దానికి నేను దేవాలయాలు స్టార్ట్ చేయడం అనేది స్వర్ణగిరితోని స్టార్ట్ చేసినాను. ఎందుకంటే అది మాకు దగ్గరలో, అది యాదాద్రి భువనగిరి. అక్కడ నేను ఎంత టైం అంటే నేను 12కి అలా స్టార్ట్ చేసినాను. నైట్ వరకల్లా కంప్లీట్ చేసినాను నేను. తర్వాత వచ్చేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు అక్కడ. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు పబ్లిక్ కూడా. మంచిగా సెక్యూరిటీ కూడా మంచిగా ప్రొవైడ్ చేసినారు. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భద్రాచలం అనుకోకుండా ప్లానింగ్ చేసుకున్నాను నేను. అది కూడా ఒక 3 డేస్లో అలా 3 డేస్ అలా కంప్లీట్గా పెయింటింగ్ లైవ్లో చేసి తర్వాత టెంపుల్ నేను కొంచెం ఓన్గా కూడా క్రియేటివ్గా కొంచెం కంపోజ్ చేసి టెంపుల్ వాళ్ళకి ప్రజెంటేషన్ చేసినాను. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈఓ మేడం మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మంచిగా దేవాలయం వాళ్ళే మాకు ఉండడానికి అకామిడేషన్ ఫ్రీగా ఇచ్చినారు. ఫుడ్ కూడా మంచిగా పెట్టినారు. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. టెంపుల్ వాళ్ళకి ప్రజెంటేషన్ చేసినాను ఇంకా నేను పెయింటింగ్. ఓకే, నైస్. సో ఫర్దర్గా ఏదైనా టీచింగ్ సైడ్ వెళ్ళాలి అని అనుకుంటే ఎలాంటి ఆర్ట్ మీరు చెప్పాలి అనుకుంటున్నారు పిల్లలకి? ఎలాంటి ఆర్ట్ అంటే ముందు పిల్లలకి ఫస్ట్ ఎందుకు నేర్చుకుంటున్నారు, మీకు దీనివల్ల ఏం యూజ్ అవుతుంది ఫర్దర్గా, వాళ్ళకి ఫస్ట్ అది ఆ ఆలోచన రావాలి. ఫస్ట్ వాళ్ళు నేర్చుకోవడమే బ్లైండ్గా నేర్పించడం కాకుండా వాళ్ళు ఎందుకు నేర్చుకుంటున్నారు, ఆర్ట్ వల్ల వాళ్ళకి ఎట్లాంటి యూజెస్ అవుతాయి అనేది నేను చెప్తాను వాళ్ళకి ఫస్ట్. ఆ తర్వాత వాళ్ళకి నేర్పించడం అని అంటే ముందు డ్రాయింగ్ అనేది ఫస్ట్ ఫండమెంటల్. అది ముందు స్ట్రాంగ్ అవ్వాలి. అది డ్రాయింగ్ అనేది మనకి ఎంత స్ట్రాంగ్ ఉంటే వాళ్ళ చేతిలో ఏ మీడియం పట్టుకున్నా సరే, ఆయిల్ అయినా ఎక్రిలిక్ అయినా చెప్పినాను కదా, చార్కోల్ అయినా పెన్సిల్ అయినా ఏ మీడియం పట్టుకున్నా కూడా అంత సేమే ఉంటుంది. అక్కడ ఓన్లీ టెక్నిక్ మారుతుంది అంటే పెయింటింగ్ టెక్నిక్ మారుతుంది. డ్రాయింగ్ డిఫరెంట్, పెయింటింగ్ అనేది చిన్న రోల్ మాత్రమే. డ్రాయింగ్ అనేది చాలా పెద్ద రోల్. దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. డ్రాయింగ్ మీదనే ఎంత వీలైతే అంత డ్రాయింగ్ మీదనే ఎక్కువ నేను టీచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మిగతా ఆ మీడియమ్స్ అనేటివి అవి కూడా చేస్తాను. అన్ని రకాలుగా ఎంత వీలైతే అంత టీచ్ చేయడానికే నేను చూస్తాను. నేను ఎప్పుడు కూడా ఇంతవరకు అని ఆగిపోను నేను. ఓకే. సో ఈ మధ్య మనం చూస్తుంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఏవైనా ఎంప్లాయీస్ ఫ్రీ టైం చూసుకొని కొన్ని వర్క్షాప్స్ అటెండ్ అవుతున్నారు. ముందు అంత అవేర్నెస్ లేకుండే, బట్ ఇప్పుడు రెజిన్ ఆర్ట్ వర్క్షాప్స్ అని, పాటరీ అని చాలా డిఫరెంట్ వర్క్షాప్స్ వస్తున్నాయి కదా. సో అలాంటి వర్క్షాప్స్ మీరు ఏమైనా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? నేను చేయాలి అనుకుంటున్నాను వర్క్షాప్స్ కూడా. ప్రజెంట్ నేను నా వర్క్స్తోనే నేను బిజీగా అయిపోయినాను. ఇప్పుడు ఈ వేరే ప్లానింగ్స్ కూడా పెట్టుకున్నాను. మొన్న రీసెంట్గా భద్రాచలం అవి చేసినాను. నా షెడ్యూల్ని నేను అలా ప్రిపేర్ చేసుకుంటూ ఇవి కూడా చిన్న మధ్యలో ఇంక్లూడ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తాను. అన్నీ ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అనేది నా ఆలోచన. అది ఒకటే కాకుండా ఇంకా డిఫరెంట్గా ఏదైనా థాట్స్ వచ్చినా కూడా అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. సో మీరు స్టోన్ ఆర్ట్ చేశారు కదా, రాక్ మీద వైల్డ్ ఆర్ట్ కానీ, సో అవన్నీ దాని వ్యాలిడిటీ అంటారా? అది ఎన్ని డేస్ వరకు ఉంటుంది పెయింటింగ్? దానికి మీరు యూజ్ చేసిన మీడియం ఏంటి? ఓకే, ఇప్పుడు మేము అవుట్డోర్ పెయింటింగ్స్కి నార్మల్గా సన్లైట్కి కొంచెం అవి ఫేడ్ అవుతుంటాయి కదా. అవుట్డోర్ పెయింటింగ్స్ వచ్చేసి నార్మల్గా ఎమల్షన్ వాడతాము. హై క్వాలిటీ హై రేంజ్ ఎమల్షన్ వాడతాము. దాని తర్వాత దాని మీద పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఒక ప్రొటెక్షన్ కోసం వార్నిష్ టైప్లో దొరుకుతాయి మనకు బయట. పియు గ్లాస్ అని చెప్పి అలా దొరుకుతాయి. అవి మన సన్ రేస్ నుండి ప్రొటెక్ట్ చేస్తాయి అన్నట్టు. అలా కంపల్సరీ ఏ పెయింటింగ్ అయినా కానీ ఒక సన్కి ఆ పెయింటింగ్ని కాపాడడానికి ఒక వార్నిష్ లాగా ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనేది అప్లై చేస్తాము. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఒక 20 ఇయర్స్ వరకు అయినా కానీ అవి విత్ నో మెయింటెనెన్స్ ఎలాంటి మెయింటెనెన్స్ లేకపోయినా కూడా మంచిగా ఉంటాయి అవి పెయింటింగ్స్. అలా అది ఒకటే కాకుండా నార్మల్గా మేము క్యాన్వాస్ పెయింటింగ్స్ అలా చేసినా కూడా ఎక్రెలిక్ ఎనీ పెయింటింగ్ చేసినా కూడా ఒక వార్నిష్ ఉంటుంది, దానికి సంబంధించిన వార్నిష్ ఉంటుంది. ఆ వార్నిష్ అనేది కంపల్సరీ చేస్తాం మేము.
సో అది చేయడం వల్ల దాని లైఫ్ స్పాన్ అనేది టైమ్లెస్, అంటే ఎప్పటి వరకు ఉంటుందో ఇంకా చెప్పలేము. దాన్ని మంచిగా చూసుకుంటే ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద మెయింటెనెన్స్. డిపెండ్స్ ఆన్ ద మెయింటెనెన్స్. అండ్ ఆయిల్ పెయింటింగ్ అయితే ఇంకా అది అసలు ఎలాంటి ఫేడింగ్ కానీ ఏమి కానీ ఉండదు. ఎన్ని సంవత్సరాలైనా, ఒక 500 years అయినా కూడా అలానే కంటిన్యూషన్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి మ్యూజియంలో పెట్టే పెయింటింగ్స్ అన్నీ ఆయిల్ పెయింటింగ్సే ఉంటాయి కదా. ఆయిల్ పెయింటింగ్సే ఉంటాయి. సో అది మనం క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది, మనం వాడే మెటీరియల్స్ని బట్టి కూడా ఉంటుంది. క్యాన్వాస్లో కూడా 2 types ఉంటాయి. ఒకటి కాటన్ క్యాన్వాస్ అని ఉంటుంది, ఒకటి లెనిన్ క్యాన్వాస్ అని ఉంటుంది. లెనిన్ క్యాన్వాస్ అనేది దానికి ఇన్సెక్ట్స్ కూడా రావు అట్లాంటివి ఏమీ జరగదు. సో అలా మనం వాడే మెటీరియల్ని బట్టి, సో దాని కాస్టే చాలా 4,000 5,000 ఉంటుంది లెనిన్ క్యాన్వాస్. పెయింట్స్ కూడా చాలా ఆయిల్, మన ఆర్ట్ మెటీరియల్స్ అనేటివి 100 రూపీస్లో వచ్చేటివి కాదు, చాలా వేలు ఖర్చు పెట్టాలి. ఒక్కొక్క ట్యూబే మనకి 2,000 3,000 అలా దొరుకుతుంది ఆయిల్ పెయింటింగ్లో అయితే. సో అడుగడుగున మనకి 1000 ఖర్చు అవుతాయి అంతే. ఒక పెయింటింగ్ వేయాలంటే మినిమం ఒక 2x3 feetsలో ఒక ఆయిల్ పెయింటింగ్ చేయాలి అని అంటే ఒక 7,000 or 8,000 అలా అవుతుంది, మనం మంచి క్వాలిటీని మెయింటైన్ చేసి వేయాలి అని అంటే. సో నేను ఇప్పుడు నేను ఎలాంటి పెయింటింగ్స్ వేయాలి అని అనుకున్నా కానీ నేను క్వాలిటీని ఖచ్చితంగా మెయింటైన్ చేసి నేను చూసుకుంటాను నేను. ఎందుకంటే నేను వేసే పెయింటింగ్స్ ఎప్పటికీ ఉండాలి అనేదే నా గోల్. అందరు చూడాలి, ఫర్దర్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చూడాలి. పాస్ట్కి, ఒక ప్రజెంట్కి, ఫ్యూచర్కి ఒక బ్రిడ్జ్ లాగా అది ఒకటి. ఫ్యూచర్ జనరేషన్స్కి ఎలా తెలుస్తుంది, మన హిస్టరీని బేస్ చేసుకొని వాళ్ళు ఇలా ఉంటుండే అలా ఉంటుండే అని వాళ్ళకి అలా తెలుస్తుంది. అలా అన్నప్పుడు మనం మంచి క్వాలిటీనే మెయింటైన్ చేయాలి కదా. సో అలా ఎంత హై స్టాండర్డ్ క్వాలిటీని మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా మినిమం ఖర్చు బాగానే ఉంటుంది ఒక్కొక్క పెయింటింగ్కి. సో ఇంత ఒక్కొక్క పెయింటింగ్కి ఆ కిట్కి సంబంధించిన ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది అంటున్నారు కదా. సో దానికి తగ్గట్టు మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుందా? దానికి తగ్గట్టే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆర్ట్ అంటేనే ఇంకా అది హై కాస్ట్ ఉంటుంది. మనం చెప్పే కస్టమర్కి కూడా కాస్ట్ ఎక్కువనే చెప్తాము ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు బయట చూసుకున్నట్టయితే కొందరు ఉంటారు ఏంటి, ఈ లైవ్ పెయింటింగ్స్ అయినా వీటికి ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. కొందరేంటి అంటే ఈ మధ్య కస్టమైజ్ గిఫ్ట్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి కదా. సో అలా లేదు, మేము లైవ్ పెయింటింగ్ చేసుకుంటాము, ఒకరికి ప్రజెంట్ చేస్తాము, అలాంటివి ఉంటాయి. లేదు అంటే లేదు, ఇవన్నీ వద్దు, మేము ఒక గిఫ్ట్ షాప్కి వెళ్ళి ఒక గిఫ్ట్ గ్యాలరీలో ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్ళేసి ఇచ్చేస్తాం అన్నట్టు ఉంటారు కదా. వాళ్ళ గురించి మీరు లైక్ మీ ఒపీనియన్ ఏముంటుంది? అది వాళ్ళ గురించి ఒపీనియన్ అంటే అది వాళ్ళకి ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఆర్టే కావాలి అని వాళ్ళు అంటారు. వాళ్ళు ఎంత వదులరు, వాళ్ళు మాకు ఇదే కావాలి అని అంటారు. కొంచెం ఎడ్యుకేటెడ్గా ఉండే వాళ్ళకి ఎక్కువ ఆర్ట్ గురించి తెలియడం అనేది ఎక్కువ, అంటే అవేర్నెస్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కొంచెం పల్లెటూర్లలో అక్కడ ఉన్న వాళ్ళకి ఆర్ట్ గురించి పెద్దగా తెలియదు. వాళ్ళకి తెలియదు కాబట్టి అవేర్నెస్ తీసుకొచ్చే బాధ్యత ఒక ఆర్టిస్ట్కే ఉంటుంది. సో అది నేను చెప్తాను. ఓకే. సో మా 4 Sides TV వ్యూవర్స్కి ఎవరికైనా పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మరి మిమ్మల్ని ఫాలో అవ్వాలంటే మీ ఇన్స్టా ఐడి కానీ యూట్యూబ్ ఐడి కానీ చెప్పాలి కదా వాళ్ళకి. చెప్పాలి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి లావణ్య ఆర్ట్ ఇండస్ట్రీ. అది ఇన్స్టాగ్రామ్ పేజ్. అది అందులో ఫాలో అవ్వచ్చు. అందులో నాకు పర్సనల్గా కూడా నాకు మెసేజ్ చేస్తే ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా కానీ ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను నేను వాళ్ళకి. అండ్ నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఆర్ట్కి సంబంధించిన వాట్సాప్ నెంబర్ 7013558335. సో ఇలా వాట్సాప్ త్రూలో కూడా నాకు వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళు నాకు. 4 Sides TV సగర్వంగా సమర్పిస్తున్న మెయిన్ ఫేమస్ ప్రోగ్రామ్కి వచ్చి మీ టాలెంట్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, మా 4 Sides TV ప్రేక్షకులు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ 4 Sides TV ప్రేక్షకులకి మెయిన్ ఫేమస్ గురించి కానీ మీకు ఏమైనా చెప్పాలనిపిస్తే చెప్పచ్చు. ఓకే. ఈ ప్రోగ్రామ్కి రావడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నా గురించి నేను ప్రజలకి ఒక పరిచయం చేసుకునే అవకాశం కల్పించినారు కాబట్టి నేను ఇది ఒక అదృష్టంగానే నేను భావిస్తున్నాను. దీనికి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మాలాంటి ఆర్టిస్టులకి చాలా యూస్ఫుల్ అవుతుంది.
నేనే కాకుండా ఇంకా వేరే ఆర్టిస్టులు కూడా ఉంటారు. సో వాళ్ళకి కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను నేను. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇదొక్కటే కాకుండా ఇంకా ఫర్దర్గా ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా ఈ ఛానల్ ద్వారా వస్తాయని నేను అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద టీవీ ఛానల్ ఫోర్సైట్స్ అండ్ ఈ ప్రోగ్రామ్కి కూడా, మేము ఫేమస్ అనే ప్రోగ్రామ్కి. నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు, నన్ను బయట ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.